ఢిల్లీ జోసెఫ్ గారికి, అలాగే ఎలుగు ప్రజాపతులు జయరామల గారికి, శ్రీకాకుళం పీఠాధిపతులు, అలాగే పాత్రికేయ మిత్రులకు, విచ్చేసినటువంటి విశ్వాసులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మన చిత్రపూడి శాస్త్ర సభ్యులు శ్రీ సల్లారాష్ట్ర గారికి స్వాగతం సుస్వాగతం. ఈ గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు స్వాగతం సుస్వాగతం. మన కానుక మాత దేవాలయ నిర్మాణం మన పూజలు ఢిల్లీ పీఠాధిపతులు గారికి, పీఠాధిపతులు జయరామల తండ్రి గారికి, శ్రీకాకుళం పీఠాధిపతులు మంగళకరమైన రోజు. ఈ రోజు మంగళవార్త పండుగ రోజున మన అందరి గ్రామంలో మన పూజ పీఠాధిపతులు కాళిక మాత దేవాలయం ప్రతిష్ట చేయలేసి ఉన్నారు. మాట్లాడుతున్నారు, అందరూ చూడించండి. హలో ఓమ చూడించండి. భక్తులతో ఈరోజు మనం స్థాపించబోయే ఈ గొప్ప కార్యాన్ని శంకుస్థాపన, నూతన దేవాలయం శంకుస్థాపనకి మనమందరం ప్రథమావేశమైన కనుక ఇది ఎన్నో సంవత్సరాల కోరిక. కానీ బైబిల్ గ్రంథంలో విన్న ప్రతిదానికి ఒక సమయం అంటుంది. There is a time. కాబట్టి ఈ రోజు మంచి ముహూర్తం. మరియ రోజు ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇద్దరు పీఠాధిపతులు రావటం, ఢిల్లీ ఆర్చ్ బిషప్ థామస్ అనిల్ ముండో గారు మరియు మన టీసీబీటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్ రావడం కూడా చాలా ఆనందం. అంతకంటే మిన్నగా మన అందమైన అబ్బాయి, మన చిత్రపూడి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే రోజు కూడా మన దగ్గర రావడం చాలా ఆనందం. గట్టిగా చెప్పండి గట్టిగా. ఇప్పుడు భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొందాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. దైవ ప్రజలారా, ఈ రోజు ఇక్కడ ప్రారంభం కానున్న ఈ నూతన మన విశ్వాసం దృఢపరిచి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుదాము. కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లు ప్రభు ఎడల దాన్ని కట్టు వ్యర్థము అగును. మన పొరుగువాని
మరియు మన సంఘ శ్రేయస్సును మనము చూడగలిగినప్పుడు, వారికి చేయగలిగినప్పుడు మనము దేవుని పనివారం అనుకున్నామని గ్రహించవలేను. దైవ బిడ్డలారా, ఈ నూతన దేవాలయ నిర్మాణము ఏ ఆటంకము లేక పూర్తి అగినట్లు, ఈ నిర్మాణం చేపట్టిన వారికి ఎట్టి ప్రమాదము లేకున్నట్లు మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి గల నిత్య దేవ, మీరు ఆత్మ శరీర జీవం మూలాధారము, మీరు నీటి జీవం ఉండగను పవిత్రతను మూలమును ఉండచేస్తుంది. ఈ నీటి ద్వారా ఆత్మలు సహితము శుద్ధి చేసి నిత్య జీవమును మాకు అనుగ్రహిస్తున్నారు. కావున ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచ శక్తిని పారద్రోలుటకు, రక్షణాయుతమైన మీ కృప అనుగ్రహములను పొందుటకు ఒక పవిత్ర సాధనముగా ఉండనుగాక. మానవ స్వభావమును పునరుద్ధరించిన జ్ఞాన స్నానము జ్ఞాపరుస్తూ దయా జీవన జలగాలను మాన్యంతో ప్రవహింపచేయడు. తద్వారా మేము నిర్మల హృదయముతో మీ దరి చేరి రక్షణ భాగ్యం పొందగలము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. దయగల సర్వేశ్వర, ఈ ఉప్పును ఆశీర్వదించండి. నీటి నిస్సారం పోవడం ఉప్పును అందులో కలపమని ఎలిచే ప్రభు ద్వారా మీకు ఆజ్ఞాపించింది. ఉప్పుతో కలిసిన ఈ నీటిని చల్లిన శ్రమలందల్లా విచాతంత్రోపాయం తొలగి పవిత్రాత్మలు కనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. దయచేసి నిలబడి దయచేసి పక్కకు రండి. మన పూజ్యాధిపతులు ఈ శంకుస్థాపన స్థలాన్ని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఈ ప్రాంగణాన్ని పవిత్రమైన జలం ప్రోక్షించి ప్రార్థన చేస్తారు. సకల ప్రజావళికి తండ్రి అయిన దేవ, ఈ శంకుస్థాపనకు ఆశీర్వాదమునకు మమ్మందరిని చేర్చినందుకు మీకు వందనాలు అర్పిస్తున్నాం. ఈ నూతన దేవాలయ నిర్మాణము ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును, మీ గౌరవం కొరకును, ఈ సంఘ పవిత్ర ప్రజ ఉపయోగులకు వినియోగపడును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ యొక్క స్థలాన్ని జీవిస్తారు. అలాగే శ్రీకాకుళం పీఠాధిపతులు శ్రీ 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 రాయల్ విజయ్ కుమార్ గారు పవిత్రమైన జలం ప్రోక్షించి ఆశీర్వదిస్తారు. అలాగే గౌరవనీయులు సంఘ రాష్ట్రులు గారు కూడా ఈ స్థలంలో వారు రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము వచనములు 37 నుంచి 38 వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము వచనములు 37 నుంచి 38 వరకు. సొలొమోను పరిపాలన కాలమున 4వ ఏట సీమోను 2వ మాసమున దేవాలయమును పునాది వేసింది. అతని పరిపాలనా కాలము 11వ ఏట భూమిలో 8వ మాసమున ముందు నిర్ణయించినట్లే దేవాలయ నిర్ణయము సొలొమోనుకు దేవాలయం కట్టించుటకు 7 ఏళ్లు పట్టినది. ఇది ప్రభువాకు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
కొండపై నిర్మించబడ్డచే కూలిపోలేదు. నా బోధనను ఆలకించి పాటింపని ప్రతి వాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నారు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమై ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడదు. ఎలాగైనా వారి ధర్మశాస్త్ర బోధకుల కంటే ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం గల వారి ఈ అల్లిపల్లి విచారణపై అల్లిపల్లి మేరీ మాత దీవెనలతో మనమందరం ఆ క్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగడానికి ఏక మనస్కులై ప్రార్థిస్తూ ఈ ఆలయంలో అందరూ సమావేశమై దేవుని స్తుతించడానికి ఏర్పరచబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన అధ్యక్షతలో నడిపించమని మౌనంగా ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రేమ గల ప్రభువా, నీ కృప లేకుండా మా ప్రయత్నాలు ఫలించవు. నీ రక్షణ లేకుండా మేము జీవించలేదు. నీ అండదండలలో మమ్మల్ని నడిపించండి. ఓ ప్రేమ గల ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ గల ప్రభువా, నీ ప్రజలకు నిర్దిష్ట వేళలో కూడా సంపదలు సమకూర్చువాడు. నీ ప్రేమ మా బలం, మా ఆధారం. ఈ నూతన దేవాలయ నిర్మాణం చేపట్టిన వారందరినీ దీవించండి. అందరూ ఓ ప్రేమ గల ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ గల ప్రభువా, ఈ నూతన దేవాలయ శంకుస్థాపన వేళ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాపై వర్షింపజేయండి. పనులన్నీ సకాలంలో జరిగినట్లుగా దీవించండి. అందరూ ప్రేమ గల ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ గల ప్రభువా, ఈ నిర్మాణానికి సహకరించే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ధర్మదాతలందరూ దీవించి నూరంతల ఆశీర్వాదము వారికి దయచేయండి. అందరూ ఓ ప్రేమ గల ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహించండి. మా యొక్క అపరాధాన్ని మేము మన్నించుటకు మా అపరాధములను మమ్ము శోధనలోకి ప్రవేశింపనివ్వకండి. ఆమేన్. దేవుని నామందే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. మా విన్నపము నీ సన్నిధికి చేరుగాక. Let us pray. All powerful and all merciful Father, you have created all things through your Son and have made him the unshakable foundation of your kingdom. Through the gift of your eternal wisdom, grant that the undertaking we begin today, for your glory and our own well-being, may progress day by day to its successful completion. We ask this through Christ our Lord. Amen. దేవర ప్రసాదము చేత ప్రభు మీతో ఉన్నారు. మహిమ కలుగునుగాక. ప్రభువు మీతో ఉండుగాక. శక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ యొక్క నూతన దేవాలయ నిర్మాణము మన పునరాయని దేవుడు దీవించి ముందుకు నడిపించుగాక. వారి సహస్తాలతో ఈ యొక్క పునాది రాయిని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రప్రథముగా మన ఏలూరు పీఠాధిపతులు జయరావు తండ్రి గారు పునాది రాయిని వేస్తారు. అలాగే జపమాలను, నవధాన్యాలను, అలాగే కాంక్రీట్ ని వేసి దీవిస్తారు. అంత గట్టిగా చెప్పగలుగుతాం. పీఠాధిపతులు జపమాలను మరియు మాత మెడల్ని ఈ యొక్క శంకుస్థాపన స్థలంలో ఉంచి ఈ యొక్క స్థలాన్ని దీవిస్తున్నారు. అల్లిపల్లి మేరీ మాతకి, అల్లిపల్లి మేరీ మాతకి. మన పీఠాధిపతులు ముందుగా ఈ యొక్క కాంక్రీట్ వేసిన తర్వాత మన ఆర్చ్ బిషప్ గారు కూటో గారు
ఈ యొక్క కాంక్రీట్ వేసి స్థలాన్ని దీవిస్తారు. తర్వాత పూజ్య పీఠాధిపతులు శ్రీకాకుళం నేతలను గౌరవనీయులు చింతలపూడి శాసనసభ్యులు సంఘ రౌషులు గారు వారి స్వహస్తాలతో పునాది రాయిని వేస్తారు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. అదేవిధంగా పునాది రాయిని వేస్తారు. తర్వాత కాంక్రీట్ ని అలాగే పగడం ముత్యం చిన్న వేసి ఈ యొక్క పునాది స్థలాన్ని తీరుస్తారు. గట్టిగా చెప్పకూడదు. సరిపోదు. గట్టిగా ఈ కానుక మాత ఎంతో ఘనంగా గౌరవంగా జరుగుతుంది. మన చిన్న గ్రామానికి 3 పీఠాధిపతులు రావటం మనకు ఆశీర్వాదం. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు శ్రీకాకుళం బిషప్ గారు రాయగల తండ్రి గారు వారి దివ్యహస్తాలతో ఇటుకలు వేసి పునాది రాయిని దీవిస్తారు. గట్టిగా మన విచారణ గురువు ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు ఎంఎఫ్ విశ్వాస సభ రెక్టర్ గారు మరేజ్వరి రాయ్ గారు వారి దివ్య హస్తాలతో కాంక్రీట్ ని వేస్తారు. అలాగే ఏలూరు నేత్రాసిన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఇమానుయేల్ గారు వారి యొక్క హస్తాలతో ఈ యొక్క పునాదిలో రాయి వేస్తారు. అలాగే మన ఎంఎఫ్ రథ సాధనలు ఈ యొక్క కేరళ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ ఫాదర్ విల్సన్ గారు వారి యొక్క హస్తాలతో ఈ యొక్క శంకుస్థాపన పునాది రాయిని వేసి స్థలాన్ని దీవిస్తారు. మేత్రాస్ల కోశాధికారి మన పూజ్య పీఠాధిపతులు వారి హస్తాలతో కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. లోపలికి వెళ్ళాక గట్టిగా చెప్పలు కొడతాం. ఈ కార్యక్రమాన్ని తర్వాత పూర్తి చేస్తాం కనుక మన గ్రామ బిడ్డ ఎంఎఫ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ బలువు రాజు గారు ఈ ఊళ్ళో పుట్టి పెరిగి ఆ యొక్క గ్రామానికి బలువురు రాజు ఫాదర్ గారు మన గ్రామ పుట్టి బిడ్డ మన గ్రామానికి పెద్ద గౌరవాన్ని తీసుకొచ్చారు. ఈ ఎంఎఫ్ ప్రావిన్స్ కి ప్రొవిన్షియల్ కేరళ ఫాదర్ విల్సన్ గారు పునాది రాయిని వేస్తారు. కాంక్రీట్లు వేసి నవధాన్యాలు వేసి స్థలాన్ని దీవిస్తారు. వారి తర్వాత మన పూజ్య పీఠాధిపతులు కొబ్బరికాయ కొట్టి ఈ శంకుస్థాపన స్థలాన్ని పవిత్రపరుస్తారు. మన పూజ్య పీఠాధిపతులు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మన ఢిల్లీ ఆర్చ్ బిషప్ గారు అలాగే ఇప్పుడు రాజు గారు వారి యొక్క హస్తాలతో శంకుస్థాపన చేస్తారు. పునాది రాయి వేస్తారు. నవధాన్యాలు వేస్తారు. అలాగే ముత్తారెడ్డి గారు టీడీపీ రాజకీయ నాయకులు ప్రార్థన చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. సార్ గట్టిగా చెప్పలు పెడతాం. మన పూజ పీఠాధిపతులు అలాగే చంద్రపూడి వికాస్ పాలన్ గారు జ్ఞాన ప్రకాష్ గారు రాయి వేస్తారు. అలాగే విశ్వాస సభ వైస్ ప్రొవిన్షియల్ శివశేషరావు గారు కూడా కొబ్బరికాయ పడతారు. అలాగే విజయవాడ మేత్రాసుల గురువు థామస్ పసల థామస్ గారికి స్వాగతం. వారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి కూడా చిన్న బిషప్ గారు సెక్రటరీ నవధాన్యాలు వేసి వెళ్ళాలి.
ఇంజనీర్ గారు, తర్వాత మన చింతలపూడి విఖ్యాతమైనటువంటి గురువులు జయప్రకాష్ గారు, రాయ్ ఫాదర్ గారు, అలాగే చిన్ను గారు, అలాగే తప్పి ఫాదర్ గారు, ఎంఎఫ్ ఫాదర్ గారు అందరూ కూడా కాంక్రీట్ వేసి, అలాగే ఉపదేశ మాస్టర్లు పరిశుభ్రంగా ఉండండి. గ్రామ పెద్దలు, అలాగే మన యొక్క అల్లిపల్లి సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు ఇక కూడా వారి హస్తాలతో కొబ్బరికాయ కొడతారు. గారు తర్వాత జవదాల మోసెస్ రత్నవర్ కుమార్ గారు, ఆ తర్వాత మన యొక్క గ్రామ సర్పంచ్, అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, ఏ గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలు, ఏ కుటుంబం వారు ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టాలని మనం చేసినాం. ఆగు ఆగు పిల్లల పలకాన్ని ఆవిష్కరిస్తున్న గట్టిగా చెప్పలు కొడదాం. మన పూర్వీకులు వారి యొక్క ఈ విశాల పలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. విజయ్ కుమార్ గారు, శ్రావణ నేతలు, రాజు గారు, అలాగే చూస్తారు గారు, రాజు గారు, విశ్వాస